అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ట్రెండింగ్ హ్యాండ్స్ డిజైన్‌తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇది మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటే మీకు అర్థమైపోతుంది కదా! ఈ ఫ్రీ హ్యాండ్స్ అన్నమాట. సులువైన పద్ధతిలో కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టే విధంగా అయితే ఈ వీడియోలో చెప్పాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి కనుక మీరు వీడియో చూసినట్టయితే పొడుగు వచ్చేసి నేను 10 ఇంచులు పెట్టాను. కానీ యాక్చువల్లీ పొడుగు వచ్చేసి 8 ఇంచులు అనమాట. నేను 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను మనకి కుచ్చుల కోసం. మనకి ఫ్రిల్స్ బాగా రావాలి అనుకుంటే మాత్రం మనకి ఎంత ఎక్కువ పట్టు ఉంటే అంత మంచిగా ఫ్రిల్స్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. మనం పొడుగు ఎంత ఇప్పుడు 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నా కూడా మనం 8 ఇంచుల తగ్గట్టే మన చంక భాగం దగ్గర డౌన్ పెట్టుకోవాలి. 10 ఇంచులు అని చెప్పాం కదా అని ఎక్కువ పెట్టుకోవద్దన్నమాట. కుచ్చుల హ్యాండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా అంతే. మనం ఎన్ని ఇంచులైనా పైకి పెంచుకోవచ్చు, కానీ మనం యాక్చువల్లీ ఎంత పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టే మనం చంక భాగం డౌన్ అనేది దింపాలన్నమాట. ఇప్పుడు అది అయిపోయింది. అక్కడ కటింగ్ అయితే చెప్పాను కదా ఎలా కట్ చేసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే మనం ఫ్రీలో అదే ఎలాస్టిక్ వేయడానికి పట్టీ అయితే రెడీ చేస్తున్నాను. క్లాత్ కొంచెం పల్చగా ఉంది, దాని మీద ఎలాస్టిక్ వేస్తే బయటికి కనిపిస్తుంది అని చెప్పి ఒక 3 ఇంచెస్ పట్టీ అయితే తీసుకున్నాను. పొడుగు వచ్చేసి హ్యాండ్స్ ఎంత పొడుగు ఉన్నాయో అంతే పొడుగు తీసుకొని వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఫ్రిల్స్ కావాలి అనేది చూసుకోవాలి. ముందుగా అయితే ఈ పట్టీ ఏదైతే ఉంటుందో చాలా సన్నగా మలుచుకోవాలి. అలా అయితేనే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా లుక్ బాగుంటుంది. లేకుంటే మనం జిగ్జాగ్ అయినా పోపించుకుంటే కూడా బాగుంటుంది. కానీ నాకు దగ్గర జిగ్జాగ్ మషిన్ లేదు. అలాగే కస్టమర్ కూడా పర్టికులర్గా జిగ్జాగ్ కావాలి అని ఏం అడగలేదు. కాబట్టి నేను నార్మల్గా ఎంత వీలైనంత సన్నగా అయితే కుట్టుకుంటున్నాను అన్నమాట. ఈ కుట్టుకోవడం అయిపోగానే ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి రావాలంటే కింద మనకి కుచ్చులు ఎక్కడి నుంచి ఉంటే బాగుంటుంది అనేది చూసుకొని నేను 3 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను. అక్కడికి పట్టీ అనేది వేస్తున్నాను అన్నమాట. మనము బ్యాక్ సైడ్ వేయాలి, ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ పట్టీ అనేది వేసుకోవాలి. మనం స్ట్రేట్గా పట్టీ వేసుకోవాలంటే అటు ఇటు వెళ్తుంది కాబట్టి కరెక్ట్గా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్ని బట్టి మనం స్ట్రేట్గా పట్టీ కుట్టొచ్చు అని చెప్పి ఇక మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మీద పెట్టి పట్టీ అయితే కుట్టాను. చూడండి అటు ఇటు మనకి ఆ పట్టీ మీదనే మనకి ఎలాస్టిక్ అనేది రావాలన్నమాట. పట్టీకి కూడా 2 వైపులా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అటువైపు ఇటువైపు 2 వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే వెడల్పు వచ్చేసి మీరు తీసుకునే ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంది అనే దాని ప్రకారంగానే మీరు ఆ పట్టీని రెడీ చేసుకోవాలి. ఒకవేళ మరీ పెద్దగా ఉంటే పెద్ద పట్టీ, చిన్నగా ఉంటే చిన్న పట్టీని అయితే సన్నదే వేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర వెడల్పు ఉంది అని చెప్పి దాని అయితే మధ్యలోకి కట్ చేశాను. దానికి సమానంగా వచ్చేటట్టే చేసుకున్నాను అనమాట. చూసారా పట్టీ ఎంత ఉందో ఎలాస్టిక్ కూడా అంతే ఉంది. పట్టీ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కాకుండా ఒక 3 ఇంచెస్ అలా తక్కువ తీసుకుంటే ఎలాస్టిక్ ఇలా మనం గుంజి కుట్టినప్పుడల్లా మనకి ఫ్రిల్స్ అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. మనకి అంత కష్టం ఏమి అనిపించదు. కుట్టేదల్లా మనకి పైననే కొంచెం కష్టం అనిపిస్తుంది తప్పితే ఇక్కడ మనకి ఎలాస్టిక్ వేసేటప్పుడు అయితే ఈజీగానే అయిపోతుంది. చూసారా ఇప్పుడు మనకి కింద ఫ్రిల్స్ అయితే ఈజీగా వచ్చేసాయి కదా. ఇప్పుడు పై భాగమే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఈ పై భాగం వచ్చేసి మనము బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు వదిలిపెట్టాలన్నమాట. వదిలిపెట్టిన తర్వాత మనం ఈ చంక భాగం దగ్గర నుంచి అంటే అటు కొస్తా నుంచేలి ఇప్పుడు హ్యాండ్స్కి వస్తూ ఉన్నాం, అలాగే చంక భాగం కొస్తా దించేలి మనం కుట్టుకుంటూ రావాలి. మధ్యలో ఎంత ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుందో అంత ఎక్స్ట్రా క్లాత్కి మనకి ఫ్రిల్స్ అనేది అదే కుచ్చులు అనేది వస్తాయి అన్నమాట. కాబట్టి మనకి ఎంత ఎక్కువ ఫ్రిల్స్ రావాలంటే మధ్యలో అంత క్లాత్ ఒకవేళ మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఒక 3-4 ఇంచులు కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఆ 2 ఇంచులు ఎక్కడైతే ఉన్నాయో ఆ 2 ఇంచుల మార్క్ ఎక్కడైతే చేసుకున్నానో అక్కడికి అది ఆపేసాను. మళ్ళీ ఇటుకొస్తే జాయిన్ చేస్తున్నాను. సేమ్ అలాగే ఇటుకొస్తే కూడా జాయిన్ చేసి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు స్టాప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక మనకి మెయిన్ టాస్క్ వచ్చిందండి. చూసారు కదా అంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు అక్కడ 2 ఇంచులు 4 ఇంచుల్లోనే మనం ఎంత ఎక్స్ట్రా క్లాత్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని కవర్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది కుట్టాలి. చూసారు కదా ఫస్ట్ ఇట్లా నార్మల్గా వీలైనంత మట్టుగా చిన్నగా వచ్చేటట్టు చూసుకుంటేనే మనకి అందులోనే క్లాత్ సరిపోతుంది. మనం కావాలనుకుంటే ఒకవేళ మనం కొంచెం పెద్దగా వచ్చి నడుస్తుందని పెట్టుకుంటే మాత్రం మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది, బ్లౌజ్ ఎటు కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ 4 ఇంచులలోనే అంత ఎక్కువ క్లాత్ని మనం మడిచి కుచ్చులు చిన్న కుచ్చులు వచ్చేటట్టు చూసుకొని నెమ్మదిగా కుట్టుకోవాలి. చూసారు కదా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఫిట్టింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. నార్మల్గా మనం బ్లౌజ్కి ఫిట్టింగ్ చేసినట్టే చేసుకోవాలండి. అంతకుమించి మనకి అంత దీంట్లో బ్రహ్మసోద్యం ఏం లేదు. పైన మనకి
చెయ్యి లూజ్ ఎంత ఉంటుందో అంతే పెట్టుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర మనకి ఎంత ఉంటుంది అంతా మనకి మాప్ తెలుసు కదా, చెస్ట్ నడుము ఇదంతా చూసుకొని దాని ప్రకారంగానే మనము మార్క్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవడమే. ఈ ఫిట్టింగ్ చేసుకోవడంలో అంత ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. నేను ఇంకో వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా కొత్తగా ఎవరైనా చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.